నెల్లూరులో సాగునీటి సలహా మండలి ఐఏబీ సమావేశం నిర్వహించగా ఈ సమావేశంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలోని అన్ని మండలాల రైతులకు తగినంత సాగునీటిని అందించాలని వెంటనే డిఆర్ ఛానల్ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు। రైతు సోదరులకి ఎటువంటి ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా కాబట్టి రైతు సోదరులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సమన్వయపరుచుకొని కాంట్రాక్టర్స్ని ఏదైతే మనం ఇస్తున్నామో ఆ కాంట్రాక్ట్ కాకుండా దాన్ని చూసాను మేము కోరుకుంటున్నాను। అదేవిధంగా కనిగల్ రిజర్వాయర్ మా నియోజకవర్గంలోని ఆయకట్టకు ముఖ్య ఆధారం। ప్రస్తుతం కనిగిరి రిజర్వాయర్ కట్టలు చాలా బలహీనంగా ద్వారా తెలిసింది। కనిగిరి రిజర్వాయర్ యొక్క గేట్లు కూడా పాడైపోయి ఉన్నాయి కావున కనిగిరి రిజర్వాయర్ను పునరుద్ధరణకు ఉపయోగపడుతుంది కావున ప్రతి సంవత్సరము ఎన్జిటి ఆదేశాల మేరకు అవసరమగు నీటిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అయితే ఇక దగదత్తి, బోగోలు, అల్లు, కావలి మండలాలు ఉన్నాయి। దగదత్తి మండలం ముఖ్యంగా పైడేరుతో పాటు కనిగిరి రిజర్వాయర్తో పాటు తలవంచి మేజరు డిఆర్ ఛానల్స్ ఉన్నాయి। ఇది మీరు నోట్ చేసుకోవాలి। మేమేదో ఇక్కడ టీవీల కోసమో లేదంటే ఏదో మాట్లాడే అనిపించుకోవడం కాదు। మా ఆలోచన ప్రతి ఒక్కటి కూడా ప్రతి రైతు గొంతుగా మేము ప్రతి మాట్లాడే మనకి మాట మా రైతు హృదయాల నుంచి వచ్చిన భాష। వారు మా ముందు వ్యక్తపరిస్తే దాన్ని మేము ముందు మేము వ్యక్తపరుస్తున్నామంటే దాని యొక్క ఇంపార్టెన్స్ చాలా ముఖ్యమైనటువంటిది। ఈ డిఆర్ ఛానల్ 2019-20 ప్రాంతంలో టెండర్లు పెరగడం జరిగింది। నాటి నుంచి నేటి వరకు కూడా 30% మాత్రమే వర్క్ పూర్తి చేశారు। గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల కావచ్చు, పేమెంట్లు డిలే వల్ల కావచ్చు, కాంట్రాక్టర్ల వర్కులు ఆపేసిన కారణాల వల్ల కావచ్చు, ఈ రోజున మీ డిపార్ట్మెంట్ యొక్క ఆలోచనలు కాంట్రాక్టర్ యాక్ట్లో ఉంది కాబట్టి ఇంకా అక్కడ సిల్ట్ తీయలేము, అక్కడ జమ్ము ఎక్కువైపోయినా కూడా మేమేం చేయలేము, నీళ్లు ఫ్లో లేకపోయినా కూడా మాకేం సంబంధం లేదన్నట్టు అధికారులు అలసత్వం వహించడం మంచి పద్ధతి కాదు। మనందరం, మీరు, మేము అందరం కూడా ప్రజలకి జవాబుదారీతనం। ఈ తనంలో డిఆర్ ఛానల్ గుండా ప్రతి ఒక్క చెరువుకి, ప్రతి ఒక్క ఆయకట్టు నుండి ప్రతి ఎకరాకి నీళ్లు అందించాల్సింది। ఈ రోజున మీరు ఓఎండ్ఎం కింద కానీ ఎఫ్డిఆర్ కింద కానీ నిధులు వెచ్చించాలి। కారణం టెండర్ పిలిచింది, వర్క్ ప్రోగ్రెస్లో ఉందని। కానీ జమ్ము మీరు చూసే ఉంటారు। ఈరోజు దానికి ఏంటి మార్గం? నీళ్లు ఇస్తున్నామని చెప్తున్నారు, మీరు లెక్కలకి బ్రహ్మాండంగా ఉంది। మేము కాలువ మీద ఇంత టీఎంసీ ఇప్పటికే మేము డ్రా చేసామని చెప్పుకోవడానికి పేపర్ మీద ఉంది। మా కళ్ళకి, మా రైతుల కళ్ళకి, మా పొలాల్లోకి నీళ్లు వచ్చిందో లేదో మేము చూస్తాం తప్ప మీరు ఎన్ని టీఎంసీలు డ్రా చేశారో మాకు అవసరం లేదు, మీరు ఎంత నీళ్లు విడుదల చేశారో మాకు అవసరం లేదు। మా పంట పొలాలు తడుస్తున్నాయా, మా పంట పొలాలకి దగ్గరికి నీళ్లు వస్తున్నాయా అనేది మా రైతులు చూసేది, రైతుల యొక్క ప్రతినిధులుగా మేము చూసేది కూడా అదే। మీరు డిఆర్ ఛానల్ ద్వారా ఈరోజు నీళ్లు ఇచ్చే పరిస్థితులు లేకపోతే ఇప్పటికి కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే మీరేమో కాంట్రాక్ట్ టెండర్ పిలిచింది కాబట్టి మేము ఏం చేయలేము అంటున్నారు। అట్లీస్ట్ కాంట్రాక్టర్ చేతైనా ఆ జిగ్గులు తీపించి నీళ్లు ఫ్లోకి ఇబ్బంది రాకుండా, అబ్స్ట్రక్షన్స్ రాకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? టెండర్ ఇచ్చేసాం కాబట్టి మాకేం సంబంధం లేదు, మీరు చేతులు కట్టుకుంటే ఇప్పుడు ఎవరు ఆ కాలం మీద తిరగాలి, ఎవరు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళ మనల్ని నమ్ముకున్న నాట్లు వేసుకున్న రైతులకు నీళ్ళు ఎలా అందించాలనుకుంటున్నారో దయించి కలెక్టర్ గారి ద్వారా మీరు కూడా దీనికి రైతులకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। ఇప్పటికైనా దాని గురించి ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోండి, మీ బృందం పరిశీలించండి। ఏం చెప్పారని మీ సబార్డినేట్ చెప్పింది ఒకటే కాదు, ఎస్సీ గారు కూడా విజిట్ చేయండి, వీళ్ళందరూ కూర్చోండి, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ సమస్య ఎలా పరిష్కారం చేయాలంటో మాకు అవసరం। డ్యాముల్లో నీళ్లు ఉన్నాయి, ప్రజలు ఆనందంగా ఉన్నారు, రాష్ట్రం సుభిక్షంగా ఉంది, సోమశిల డ్యాములో ఉన్నాయి కూడా మాకు పంటలు పండుతాయని ధైర్యంతో ప్రజలు ఉన్నారు, వాళ్ళ ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత మన మీద ఉంది। ఆ ధైర్యాన్ని నింపే క్రమంలో నీళ్లు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది। కాబట్టి డిఆర్ ఛానల్ గురించి మీరు నాకు ఒక సమాధానం ఇవ్వండి ఈ సందర్భంగా కోరుతున్నా। రెండోది డిఆర్ ఛానల్ నుంచి డిఎం ఛానల్, అది కూడా డిఎం ఛానల్ కూడా 2019-2020 మధ్యలో టెండర్లు పిలిచారు, 10% మాత్రం వర్క్ కంప్లీట్ అయిపోయింది। ఈ రోజున డిఎం ఛానల్ కింద దాదాపు 9 చెరువులకి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది। ఇప్పటి వరకు కూడా ఎస్విపిఎం నుంచి వెంకటేశ్వరపాలెం మేజర్ నుంచి
అక్కడున్న ఆయకట్టే 18,000 ఎకరాలు ఉంటే 18,000 ఎకరాలతో పాటు ఈ డిఎం ఛానల్కి సంబంధించిన అదనపు లోడుతో ఈరోజు నీళ్లు ఇస్తున్నారు. కానీ ఈరోజు కాలువలో మీరు